వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు కోవిడ్కి ముందు ఎవరైతే ఎస్ఐపిస్ చేసుకొని అలాగే హోల్డ్ చేసుకొని ఉన్నారో సో వాళ్ళు ఇప్పటికీ ఎంత పర్సెంట్ అనేది రిటర్న్స్ వచ్చినాయి అండ్ నెక్స్ట్ అప్పటికప్పుడు వాళ్ళు సెల్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఇప్పుడు ఎంత పర్సెంట్ అనేది వాళ్ళు ఇప్పుడు డెఫిషియట్లో ఉన్నారు. సో దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, నిహాల్ గారు. సార్, ఇప్పుడు కోవిడ్కి ముందు చాలామంది ఎస్ఐపి చేశారు. సో అలాగే ఎస్ఐపి చేసుకొని ఇప్పటిదాకా హోల్డ్ ఆన్ చేసుకున్న వాళ్ళకి రిటర్న్స్ అనేది ఎంత వచ్చినాయి అండ్ అప్పటికప్పుడు కొంచెం అప్పుడు నెగిటివ్లో ఉంది, అప్పటికప్పుడు సెల్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఎంతవరకు డెఫిషియట్లో ఉన్నారు? సార్, జనరల్గా ఎస్ఐపి అంటేనే మనకు యూనిట్ అక్యుములేషన్ అని ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం. ఎస్ఐపి లాస్ట్ మీరు 1 వీక్ నుంచి చూడండి, ఒక 4 to 5% మార్కెట్ అనేది కరెక్షన్ అయిపోయింది. ఎప్పుడైతే ఇలా కరెక్షన్ అయిందో జనాలందరూ ఏం చేస్తారంటే ఎస్ఐపిని స్టాప్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందులో మళ్ళీ బయట కమోడిటీ అనేది ఒక రకంగా పరిగెత్తుంది, ఎస్ఐపి అనేది నెగిటివ్లోకి వెళ్తుంది. చాలామందికి 2020 ఎగ్జాంపుల్ అనేది మనం కానీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే చాలామందికి అంత క్లారిటీ అనేది వస్తుంది. 2018 నుంచి మేము తీసుకున్నాం. 2018 నుంచి ఒక అనలైజేషన్ మీకు చెప్తాను. 2018 అనేది బ్యాడ్ ఇయర్ యాక్చువల్గా. 2018 తర్వాత 2 ఇయర్స్కి మళ్ళీ 2020లో కోవిడ్ ఎఫెక్ట్ అయింది. అప్పటిదాకా ఆల్రెడీ నెగిటివ్ ఉన్న మార్కెట్లో ఎస్ఐపి స్టార్ట్ చేసిన వాళ్ళు, మీరు చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్స్ వీఆర్ నాట్ రికమెండింగ్, బట్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ కానీ, ఎడెల్వైజ్ మిడ్ క్యాప్ కానీ, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ కానీ, వీటి మూడింటి ఒక అనలైజేషన్ అనేది చేసాం. 2018 జనవరి నుంచి 2020 మార్చ్ క్రాష్ వరకు ఎస్ఐపి ఆఫ్ 10,000 రూపీస్, అంటే మనం టోటల్గా 27 ఇన్స్టాల్మెంట్స్ ఆ రోజు వరకు పేమెంట్ చేసాం. అంటే మనం 2.7 lakh రూపీస్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. మార్కెట్లో మనం ఎప్పుడైనా సరే ఎస్ఐపి క్రియేట్ చేసుకున్నప్పుడు హయ్యెస్ట్ రిటర్న్ అని చెప్పేసి లాస్ట్ 10 years 7 years చూస్తారు. అందులో ఏది హయ్యెస్ట్ రిటర్న్ ఇచ్చిందో ఆ ఫండ్ స్టార్ట్ చేస్తారు. జనరల్గా ఇన్వెస్టర్స్ అందరు కూడా ఇలాగే ఉంటారు. కానీ వాళ్ళకు ఈ జర్నీ అనేది తెలియదు. దెర్ ఈజ్ అ జర్నీ ఆఫ్టర్ 20-25 ఇన్స్టాల్మెంట్స్ యువర్ క్యాపిటల్ విల్ గో టు నెగటివ్. మీరు పెట్టిన అమౌంట్ కూడా 2 సంవత్సరాల తర్వాత నెగిటివ్లోకి వెళ్తుందన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే మీరు 2010-2025 రిటర్న్ అని కొట్టి ఏ స్మాల్ క్యాప్ అని కొట్టండి 20% రిటర్న్ కనబడుతుంది. ఈరోజు 18%, 20% రిటర్న్ కనబడుతుంది. పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ 20% ఎవ్రీ ఇయర్ సిఏజిఆర్, అండ్ యాక్చువల్ అది సిఏజిఆర్ కూడా కాంపౌండ్ యాన్యువల్ గెయిన్డ్ రిటర్న్, విచ్ మీన్స్ ఆ ఇచ్చిన రిటర్న్ ఏదైతే ఉంటుందో డివైడ్ చేస్తే ప్రతి సంవత్సరం 20% రిటర్న్ ఇచ్చినాయి. దేర్ ఆర్ మిడ్ క్యాప్స్ ఈవెన్ దే క్రాస్ టు మోర్ దెన్ 20%. ఇప్పుడు ఇదే కేసెస్లో 2000 లేటెస్ట్ క్రాష్ మనం 2020 కోవిడ్ తీసుకున్నట్టయితే 2.7 lakh ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్మాల్ క్యాప్. అదే మీరు తీసుకున్న నిప్పాన్ ఇండియా తీసుకోండి, అప్రాక్సిమేట్ వాల్యూలు కొంచెం అటు ఇటు ఉండొచ్చు. 2020 మార్చ్ రోజు 13% లాస్లో ఉంది. 2.7 lakhs become 2.35 lakhs. Mid cap fund 2.5 lakhs. Flexi cap little bit better because ఎందుకంటే లార్జ్ క్యాప్లోనే స్టెబిలిటీ ఉంటుంది కదా. 2.65 to 2.85 మధ్యలో ఉంది, విచ్ మీన్స్ ఫ్లాట్ 5% రిటర్న్. అంటే సార్, ఇప్పుడు ఎవరైతే వాళ్ళు సెల్ ఆఫ్ చేశారో ఇప్పుడు వాళ్ళకి డెఫిషియట్లో ఉన్నా అంటే వాళ్ళు కొత్త ఇన్వెస్టర్సా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఉన్న ఇన్వెస్టర్సే వాళ్ళకి కరెక్ట్ అడ్వైజర్ గైడెన్స్ లేకపోతే ఇంకా ఏదైనా రీజన్స్ అని అంటారు? డైరెక్ట్ ఇన్వెస్టర్స్ యొక్క ఎస్ఐపి మీరు యాంపీ డేటాలోనే చూడండి, బయట ఎవరు చెప్పేది నమ్మొద్దు. డైరెక్ట్ ఇన్వెస్టర్ యొక్క ఎస్ఐపి మ్యాక్సిమం డ్యూరేషన్ ఈజ్ 1.5 years. 90% ఆఫ్ ద కేసెస్, ఓన్లీ 10% ఆఫ్ ద కేసెస్ దే ఆర్ స్టేయింగ్ ఫర్ లాంగ్. ఎందుకంటే అందరూ ఇప్పటిదాకా మనం చూసింది గోల్డ్, సిల్వర్, ఎఫ్డి అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్స్. మనం ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే దాని అర్థం లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలనేది టార్గెట్. అంటే మీరు పెరిగే ఖర్చులను అందుకోవాలి. మీ దగ్గర ఉన్న డబ్బు మీ డబ్బులాగానే వస్తే మీరు పెరిగే ఖర్చులను అందుకోలేరు. మీరు ఆల్రెడీ అల్ట్రా హెచ్ఎన్ఐ క్యాండిడేట్ అయితే మీ దగ్గర ఆల్రెడీ డబ్బు సఫిషియెంట్గా ఉంటే మీకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఎందుకంటే మీకు 7-8% రిటర్న్లో కూడా మీకు ఫ్యామిలీ గోల్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యే ఉంటాయి, ఎంతో కొంత వెల్త్ బిల్డ్ అవుతుంది. అది ఎఫ్డీ అయినా మీకు ఇంత ప్రాబ్లం పడదు. బట్ వీఆర్ టాకింగ్ ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్. వాళ్ళు గోల్ అచీవ్మెంట్ కావాలంటే డెఫినెట్లీ ఇన్ఫ్లేషన్ వాళ్ళ మనీని తినేస్తుంది.
ఓకే. ఆ ఇన్ఫ్లేషన్ మనీ తినద్దు అని అంటే మనం 8% నుంచి 10, 12, 13% రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్కి మూవ్ కావాలి. మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఈక్విటీ స్టాక్స్లో చేయడం, 2 త్రూ మ్యూచువల్ ఫండ్ ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకొని చేయడం. ఇక్కడ మనం ఆల్రెడీ కొంత రిస్క్ తీసుకోవాలి. ఏ రిస్క్ తీసుకోవాలి? ఆ మార్కెట్ వోల్టాలిటీ యొక్క రిస్క్ అనేది మనం తీసుకోవాలి. ఆల్రెడీ మనం ఫిక్స్ అయినా ఎందుకోసం చేస్తున్నాం? 10 ఇయర్స్ తర్వాత నా మనీ లాగా ఉంటే ఇన్ఫ్లేషన్ దీన్ని తినేస్తుంది కాబట్టి నేను కొంత రిస్క్ తీసుకుంటే ఈ మనీ అనేది మిగతా అన్ని అసెట్ క్లాస్ కంటే బెటర్ వెల్త్ క్రియేట్ చేస్తుంది అనేది తీసుకున్నాం. తీసుకున్న 2 ఇయర్స్కి క్రాష్ వచ్చింది. మనం 10 ఇయర్స్ మంచి అనలైజ్ చేసి తీసుకున్నాం, 2 ఇయర్స్కి క్రాష్ వచ్చింది. ఆ క్రాష్లో మీరు పెట్టిన 2.7 lakh రూపీస్ 2.3 lakh రూపీస్ అయింది. అవును. మరి ఇప్పుడు నిజానికి నేను వెళ్ళేది ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి. యాక్చువల్ సిచ్యువేషన్ ఏమో నా దగ్గర ఉన్న 70 ఇంకో 20,000 తగ్గింది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం ఏముంటుంది? జనరల్గా అందరూ కూడా స్టాప్ చేసే ప్రయత్నమే చేస్తారు. కానీ ఎవరైతే ఆ జర్నీ కంటిన్యూ చేశారో, మరి ఇక్కడ నేను ఇన్వెస్టర్ యొక్క రిస్క్ ఎపటైట్ గురించి కూడా మాట్లాడతాను. స్మాల్ క్యాప్లో నాకు హైయెస్ట్ రిటర్న్ కావాలి సార్, నేను రిస్క్ తీసుకుంటా అనే వ్యక్తి 45% ఫాల్ చేసింది. విచ్ మీన్స్ హైయెస్ట్ ఎన్ఏవి నుంచి 2020 మార్చి నాడు ఫాల్ అయిన ఎన్ఏవి చూసుకుంటే 45% ఫాల్ అయింది స్మాల్ క్యాప్. ఇక్కడ రిస్క్ అపెటైట్ అనేది ఎస్ఐపి స్టార్ట్ చేసినప్పుడు కాదు, మార్కెట్ క్రాష్లో ఉన్నప్పుడు అప్పుడు బయటకు వస్తాడు. అసలు ఎంత రిస్క్ నువ్వు తీసుకోగలుగుతావు అనేది. అందుకే మీరు రిటర్న్ చూసుకోవద్దు. మనం ఎంతవరకు నెగిటివిటీని తట్టుకోగలుగుతాము అనేది ఇంపార్టెంట్. నేను 5 సంవత్సరాలు ఉంటాను సార్, 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు టచ్ చేయను అన్న వ్యక్తి 3 వారాలు 4 వారాలు ఎస్ఐపి నెగిటివ్లో ఉంది అని అంటే స్టాప్ చేస్తాడు. ఓకే. ఇది రియాలిటీ. ఎవరైతే కంటిన్యూ చేశారో, ఎవరైతే సేమ్ ఎస్ఐపిని ఇప్పటి వరకు మార్చి నుంచి 2026 వరకు మళ్ళీ కంటిన్యూ చేశారో, ఈరోజు వాల్యూ వచ్చేసరికి 8.5 lakhs to 9 lakhs రూపీస్ ఉంది ఇప్పటి వరకు. అప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? ఇప్పుడు మనకు టోటల్ మనం ఎంత 2018 నుంచి జనవరి 2018 నుంచి 2026 విచ్ ఈజ్ 8 years. ఓకే. ప్రతి సంవత్సరం మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం? అప్రాక్సిమేట్లీ ఒక 1,20,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాం. వాళ్ళు ఏదైతే ఇప్పుడు నేను 8 lakh రూపీస్ చెప్పానో దట్ ఈస్ ద లాస్ ఆఫ్ పొటెన్షియల్ లాస్. మీరు ఆ రోజు 2.3లో ఎగ్జిట్ అయ్యి ఉంటే ఆ 8 lakh రూపీస్ ఎక్స్ట్రా రిటర్న్ ఏదైతే ఉంటుందో దాన్ని లాస్ అయ్యేవారు. దాన్ని మీరు అలాగే కంటిన్యూ చేసినట్టయితే ఈరోజు వరకు ఆల్మోస్ట్ 23 to 24 lakhs రిటర్న్ అనేది ఉండేది. అంటే టాప్అప్ చేసే అంటారు? టాప్అప్ చేయకున్నా సేమ్ మీ 10,000 రూపీస్ అలాగే ఎస్ఐపి మీరు కంటిన్యూ చేసినా కూడా 9.6 lakh రూపీస్ అరౌండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. స్మాల్ క్యాప్లో మీరు ఉన్నట్టుంటే 23 lakhs ఉండేవాళ్ళు. మిడ్ క్యాప్లో ఉంటే అరౌండ్ 15 to 18 lakhs ఉండేవాళ్ళు. లార్జ్ క్యాప్ కానీ ఫ్లెక్సీ క్యాప్లో ఉన్నట్టయితే మీరు 13 to 14 lakhs వరకు ఉండేవాళ్ళు. అంటే మళ్ళీ ఇప్పుడు 8 years రిటర్న్ చూస్తే అన్నీ కూడా మోర్ దాన్ 15% కనబడతాయి. బట్ మరి మధ్యలో ఏం జరిగింది? మ్యూచువల్ ఫండ్స్ అనేది, స్టాక్ మార్కెట్ అనేది, మీ డబ్బు అనేది వొలటైల్ అవుతుంది. వొలటైల్ అంటే తగ్గుతుంది, దానికి టైం ఇస్తే పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఆ వొలటాలిటీకి భయపడి ఎగ్జిట్ అయిపోతారో ఆ లాస్ అనేది మీరు ఆల్రెడీ లాస్లో బుక్ చేస్తారు. 15-20,000 రూపీస్ లాస్ బుక్ చేశారు. ఆ తర్వాత ఆ గెయిన్ పొటెన్షియల్ కూడా మీరు చూస్తే 20 నుంచి 21 వరకు అక్యుములేట్ అయిన యూనిట్స్ వల్లనే మెజారిటీ ఆఫ్ వెల్త్ క్రియేట్ అయింది. ఆ తర్వాత కాదు. అలాగే ఈ 4%, 5%లో కూడా టీవీలోనో మనీ కంట్రోల్లోనో 6,000 కోట్లు 7,000 కోట్ల సంపద ఆవిరని మీరు వినగానే మీకు భయం వేస్తుంది. దీనికి ఇంటెలెక్చువల్ ఐక్యూ లెవెల్స్ ఏం అవసరం పడవు. నేను చెప్తున్నాను, పెద్ద పెద్ద రీసెర్చ్లు ఏం చేస్తే మీకు వెల్త్ బిల్డ్ కాదు. దీనికి కావాల్సిన ఒకే ఒక్క ఫార్ములా డిసిప్లిన్, పేషెన్స్ అండ్ ప్రాసెస్. ఆ ఒక ప్రాసెస్ని క్రియేట్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళైతే ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక ప్రాసెస్ క్రియేట్ చేసుకున్నారు. నవ్ యూ డిసైడ్ నేను ఎంతవరకు నెగిటివిటీని తట్టుకోగలుగుతాను అనేది ముందే డిసైడ్ అయ్యి దాని ప్రకారంగా ఫండ్ సెలెక్షన్ చేసుకొని రివ్యూ చేసుకొని క్రాస్ వెన్ దెర్ ఈజ్ ఎ క్రాస్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీని మీరు వాడుకున్నట్టయితే మీకు వెల్త్ బిల్డ్ అవుతుంది. ఇది ఇప్పుడే కాదు, లాస్ట్ 45 years హిస్టరీ మీరు చూసుకున్న ఎనీ క్రాష్ ఆఫ్టర్ 2 to 3 yearsలో మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఆ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు వెల్త్ బిల్డ్ అవుతుంది. కానీ ఎస్ఐపిలో మీకు వెల్త్ బిల్డ్ కావాలంటే మార్కెట్ క్రాష్లోనే అవుతుంది. మార్కెట్ గ్రోయింగ్ అయ్యేప్పుడే అవుతుంది.
క్రాష్ అయ్యి గ్రో అయ్యే టైంలో వెల్త్ బిల్డ్ అవుతుంది. మీరు మళ్ళీ టాప్లో ఉన్నప్పుడు సేవ్ చేస్తానంటే దానివల్ల మీకు పెద్ద యూజ్ అనేది ఉండదు. కాబట్టి 7 to 8 ఇయర్స్ అనేది మినిమం హరిజన్ పెట్టుకోండి. ఈరోజు 2020లో కూడా 7 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో 20 వరకు మీరు చూసుకోండి, లేదా 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి కూడా 2020 మార్చ్ క్రాష్ రోజు కూడా మీరు చూసుకుంటే ద వాల్యూ ఈజ్ మోర్ దెన్ యువర్ ఎఫ్డి. అంటే వర్స్ట్ డే ఆఫ్ ద మార్కెట్లో కూడా లాస్ట్ 15 ఇయర్స్ రీటైల్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో దే ఆర్ క్రాసింగ్ ద సేఫ్టీ రిటర్న్ ఆఫ్ ఎఫ్డి. దాన్ని మీరు ఒక 6 నెలలు కానీ 1 ఇయర్ కానీ 2 ఇయర్ కానీ ప్రాపర్గా టైం ఇవ్వగలిగితే, అందుకే మేము గోల్ బేస్లో వెళ్ళిపోమని చెప్తాం. గోల్ బేస్లో వెళ్తే మీకు ఈ టెన్షన్ ఉండదు, తగ్గని పెరగని ఏం టెన్షన్ ఉండదు. కాబట్టి ఎస్ఐపి అనేది ఎప్పుడైనా సరే ఎన్ఏవి లోలో ఉన్నప్పుడు, లో నుంచి రికవర్ అవుతున్నప్పుడే వెల్త్ బిల్డ్ అవుతుంది. ఈరోజు మార్కెట్ ఫాల్ అని చెప్పేసి మీరు స్టాప్ చేసేస్తే మీ వెల్త్ని మీరే కట్ చేసినట్టు అవుతుంది. ఎస్ఐపిలో యూనిట్ అక్యుములేషన్, రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది క్రాష్ మార్కెట్లోనే అవుతుంది. సో దాన్ని అర్థం చేసుకొని, రిస్క్ అపెటెట్ని అర్థం చేసుకొని, కొత్త వాళ్ళు అయితే ముందు స్మాల్ మిడ్ క్యాప్లు టచ్ చేయకండి. ముందుగా ఇండెక్స్ ఫండ్స్లో లార్జ్ క్యాప్లోనే ట్రై చేసుకొని డెట్ పోర్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.